ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతపడిపోతోంది. అదే విధంగా గతంలో కొనుగోలు చేసిన కంప్యూటర్లు మారుతున్న టెక్నాలజీకి సరిపోవు. కొత్తవి కొనుగోలు చేయాల్సిందే అంటున్నారు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్. మరి గతంలో ఆయన ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పాత కంప్యూటర్లతో పని కానిచ్చుకోవచ్చని చెప్పారు. తీరా ప్రస్తుతం మాట మార్చారు. ఆల్ట్మన్ గతంలో ఏమన్నారు, ప్రస్తుతం ఏమంటున్నారు, ప్రత్యేక కథనంలో చూద్దాం. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో కొత్త రకం టెక్నాలజీ పుట్టుకొస్తోంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంప్యూటర్లను తయారు చేసి గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన తర్వాత ప్రపంచంలోని దాదాపు ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్ ప్లాంట్ ద్వారా తమ పనులు కానిస్తున్నారు. అటు తర్వాత తమకు అనువైన విధంగా సాఫ్ట్వేర్ను లోడ్ చేసుకుని పనులు చేసుకునేవారు. అలాగే ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రోజు వింటూనే ఉన్నాం. త్వరలోనే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించబోతోంది. ఇక ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు కూడా ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ గతంలో ఒకసారి మాట్లాడుతూ, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా కంప్యూటర్లు పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మీ వద్ద ఉన్న పాత కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ మార్చుకుంటే చాలన్నారు ఆల్ట్మన్. ఇక తాజాగా ఆయన ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ, గతంలో చెప్పిన దానికి ఆయన ప్రస్తుతం చెబుతున్న దానికి పూర్తిగా వ్యత్యాసం ఉంది. గతంలో మీ వద్ద ఉన్న కంప్యూటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు పనిచేస్తాయని చెప్పిన ఆయన, ఈ రోజు మనం వాడే కంప్యూటర్లు కొత్తగా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు పని చేయవని తేల్చి చెప్పారు. కాగా ఇటీవల ఆయన సోదరుడు జాక్ ఆల్ట్మన్ తో పాడ్కాస్ట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ చీఫ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ, ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లు ఏఐ కంప్యూటర్లకు అనుగుణంగా డిజైన్ చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం వేరే లోకంలో ఉన్నాం. టెక్నాలజీ శరవేగంగా మారుతోంది. అలాంటప్పుడు తరచూ హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ మార్చుతూ పోవాల్సిందే అని అన్నారు. ఇదే ఆల్ట్మన్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్కు ఇప్పటి స్టేట్మెంట్ చాలా వ్యత్యాసం ఉంది. గతంలో ఆయన చెప్పింది ఏమిటంటే, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా మీ కంప్యూటర్లలో అడ్వాన్స్ సాఫ్ట్వేర్తో మార్చుకుంటే చాలన్నారు. మరి గతంలో చెప్పిన దానికి తాజాగా ఆయన పాడ్కాస్ట్లో చేసిన కామెంట్కు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక ఆల్ట్మన్ ఆలోచన ధోరణిలో మార్పు రావడానికి ప్రధాన కారణం ప్రస్తుతం అత్యాధునిక ఏఐ అప్లికేషన్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇక ఫ్యూచర్ కంప్యూటింగ్ సిస్టమ్ అత్యంత తెలివైందని ఆల్ట్మన్ చెబుతున్నారు. మీ కంప్యూటర్కు చుట్టుపక్కల ఉన్న పర్యావరణం గురించి బాగా అవగాహన కలిగి ఉంటుంది. అలాగే మీ జీవితం గురించి బాగా అర్థం చేసుకుంటుంది. కేవలం కంప్యూటర్ స్క్రీన్, ఇంటర్ఫేస్, కీబోర్డ్ కాకుండా మిమ్మల్ని కూడా బాగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఏఐ సందర్భోచితంగా తెలుసుకోవాలంటే కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు కూడా శరవేగంగా స్పందించేలా ఉండాలి. ప్రస్తుతం మనం వినియోగించే కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శరవేగంగా సపోర్ట్ చేయలేవు. హెవీ వర్క్లోడ్ ఇస్తే దాన్ని వినూత్నంగా ప్రాసెస్ చేయమంటే అవి చేయలేవు. కాబట్టి అడ్వాన్స్ మోడల్ కంప్యూటర్లు కావాల్సిందే అనేది సామ్ ఆల్ట్మన్ వాదన. ఇక ఆల్ట్మన్ తాజా కామెంట్ల విషయానికి వస్తే, ఇటీవల ఆయన మాజీ యాపిల్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ జోనీ ఐవ్ భాగస్వామ్యంతో కొత్త కంప్యూటర్లు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తాడా అన్న అనుమానాలు కలగక మానవు. ఎందుకంటే ఆయన మాజీ యాపిల్ చీఫ్ డివైస్ ఆఫీసర్కు చెందిన ఏఐ డివైస్ స్టార్టప్ కంపెనీని టేక్ ఓవర్ చేశారు. ఇద్దరూ కలిసి ఓ కొత్త రెవల్యూషనరీ గ్యాడ్జెట్ను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, తాము తయారు చేసిన గ్యాడ్జెట్ ప్యాకెట్ సైజులో ఉంటుందని, దీనిని స్క్రీన్ ఉండదు, థర్డ్ కోర్ డివైస్ అన్నారు. అయితే ఆయన చెప్పేది ఏమంటే, ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లను మార్చుకోవడానికి బదులుగా ఈ డివైస్ను కొనుగోలు చేస్తే చాలు అని. ఒకవేళ ఆల్ట్మన్ కొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వస్తే సాంకేతికంగా చూస్తే స్మార్ట్ ఫోన్ల స్థానంలో ఈ కొత్త రకం ఏఐ కంప్యూటింగ్ డివైజులు ఆక్రమిస్తాయి. ఇక ఆల్ట్మన్ కొత్త డివైస్ విషయానికే వస్తే, వచ్చే ఏడాది అంటే 2026 చివరి నాటికి మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటిలోగా యూజర్లకు ఏఐ సిస్టంపై కాస్త అవగాహనతో పాటు నమ్మకం కూడా కుదురుతుంది. ఇక యూజర్ తనకు తానే వ్యక్తిగతంగా ఓ నిర్ణయం తీసుకుంటాడని సామ్ ఆల్ట్మన్ చెప్పాడు.
ఇక అసలు విషయానికే వస్తే ఇతర రంగాల్లో ఎలా పోటీ ఉందో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇక సోషల్ మీడియా దిగ్గజం మెటా కూడా రేసులో వెనుకబడిపోదలుచుకోలేదు. ఏఐ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. మార్కెట్లో పోటీ కంపెనీలు ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్లతో పోటీ పడేందుకు మార్క్ జుకర్బర్గ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఏఐ కోసం తమ కంపెనీ $60 బిలియన్ పెట్టుబడులు పెడుతుందన్నారు. టెక్నాలజీ రంగంలో తాము కూడా కీలక పాత్ర పోషిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మంచి డిమాండ్ ఉంటుందని భావించిన జుకర్బర్గ్ తమ ఏఐ కంపెనీ కొత్త డివిజన్కు మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అని కూడా పేరు పెట్టారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇక మెటా ఏఐ డివిజన్ కు అలెగ్జాండర్ వాంగ్ ను చీఫ్ గా నియమించారు జుకర్బర్గ్. కాగా ఆయన గతంలో డేటా లేబెలింగ్ స్టార్టప్ స్కేల్ ఏఐ కు సీఈఓగా వ్యవహరించారు. ఇక మెటాలో ఆయన చీఫ్ ఏఐ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక జుకర్బర్గ్ మాత్రం పెద్ద సంఖ్యలో ఏఐ కోసం రిక్రూట్మెంట్లు మొదలు పెట్టారు. ఇక ఆయనకు కావలసిన మానవ వనరుల విషయానికొస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కంపెనీల నుంచి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మెటా ఏఐలో చేరే వారికి భారీ మొత్తంలో వేతనాలతో పాటు సుమారు $100 మిలియన్ బోనస్లు ఇస్తానని ప్రకటించారు జుకర్బర్గ్. దీంతో సామ్ ఆల్ట్మన్ కంపెనీ అప్రమత్తమైంది. తమ కంపెనీ ఉద్యోగులకు జుకర్బర్గ్ ఎక్కడ గాలం వేస్తాడో అని ఆయన భయపడిపోతున్నాడు. కాగా ఓపెన్ ఏఐ చీఫ్ రీసెర్చర్ ఆఫీసర్ మార్క్ చెన్ కూడా జుకర్బర్గ్ తమ ఉద్యోగులను ఎక్కడ లాక్కెళ్తాడోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని సామ్ ఆల్ట్మన్ కంపెనీ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ మార్క్ చెన్ మెటాను హెచ్చరిస్తున్నారు. మార్క్ జుకర్బర్గ్ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ డ్రైవ్ మొదలుపెట్టిన వెంటనే చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఒక వారం రోజుల పాటు తమ ఆపరేషన్ మూసివేసింది. ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు మాత్రం పనిచేస్తున్నారు. ఉద్యోగులకు ఒక వారం పాటు సెలవు ఇవ్వడానికి కారణం మెటా ఎగ్జిక్యూటివ్లు తమ ఉద్యోగులకు ఎక్కడ గాలం వేస్తారో అని వారికి సెలవులు ఇచ్చి ఇతర ప్రాంతాలకు పంపించారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. సామ్ ఆల్ట్మన్ కంపెనీ తమ ఉద్యోగులను రాచి రంపాన పెడుతోంది. వారానికి 80 గంటల పాటు పని తీసుకుంటోంది. వారి బ్రెయిన్ డ్రైన్ అయినా ఉద్యోగులు కంపెనీపై ఆగ్రహంతో నేరుగా మార్క్ జుకర్బర్గ్ కంపెనీలో చేరిపోతారని భయపడి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు పనిచేసేవారు లేక కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు వారు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇక సామ్ ఆల్ట్మన్ మాత్రం గతంలో కంప్యూటర్లను ఏఐకి వినియోగించుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతం ఫ్లేట్ ఫిరాయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సొంతంగా ప్రోడక్ట్ ను తయారు చేసి మార్కెట్లో గుత్తాధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడో ఏమో అన్న టాక్ మార్కెట్లో వినిపిస్తోంది.